అనగనగా ఒకప్పుడు ఒక ఎంపరర్ ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. కాని అతను ఒక మంచి రాజు కాదు. అతను ఎప్పుడూ ఆలోచించేది కేవలం తన కొత్త బట్టల గురించే. ఎంపరర్ ప్రతిరోజు కొత్త బట్టలే వేసుకునేవాడు. జనమైతే అతను ప్రతి గంటకీ కూడా బట్టలు మారుస్తూ ఉంటాడు అని చెప్పేవారు. అయితే అతను మాత్రం తన సంపదని మొత్తం కొత్త రకంగా విభిన్నంగా బట్టలు కుట్టించుకోవడానికే ఖర్చు పెట్టేసేవాడు. అరే, ఈరోజు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు. నువ్వు రేపు కూడా వేరే జత కొత్త బట్టలే వేసుకుంటావా? లేదు లేదు, నేనేం ఎంపరర్ని కాదు గడియ గడియకి కొత్త బట్టలు వేసుకోవడానికి. అవును, మనం మన కుటుంబాలను కూడా చూసుకోవాలి కదా. మనం ఎంపరర్ లాగా మరీ విపరీతంగా ఖర్చు పెట్టలేం కదా. ఆయన తన ప్రజల గురించి కానీ, రాజ్యం గురించి కానీ, చివరికి తన సైన్యం గురించి కానీ కూడా అస్సలు పట్టించుకోలేదు. ఆయన ఎంత స్వార్థపరుడో. ఆయనకి కనీసం బట్టల గురించి కూడా తెలియదు. అయినా సరే మనం ఆయన్ని మెచ్చుకోవాలనుకుంటుంటారు. మనం మాత్రం ఏం చేయగలం? ఆయన బట్టలు బాలేవంటే మన తల తీయించేస్తారా? అవును, అది నిజమే. అలా ఒకరోజు రాజ్యంలోకి 2 మోసగాళ్లు ప్రవేశించారు. వాళ్లు రాజ్యంలోని కొంతమందికి కొన్ని బట్టలు కుట్టారు. జనానికి వాళ్లు ఏం వేసుకున్నారో అస్సలు అర్థం కాలేదు. కాని ఆ మోసగాళ్లు ఆ బట్టల గురించి ఎన్ని గొప్పలు చెప్పారంటే జనం చూడకుండా ఉండలేకపోయారు. అదీకాక వాళ్లు ఇంకొకటి కూడా చెప్పారు, కేవలం తెలివైన వాళ్లు మాత్రమే ఆ బట్టలు చూడగలరు అని. నా షర్ట్ ఎక్కడుంది? మీకిది కనిపించడం లేదా? నా చేతుల్లో ఉంది. లేదు, నాకేం కనిపించడం లేదు. అయ్యో, మనం ఇంకొక తెలివి తక్కువ వాడిని కలిశాము. మేము ప్రపంచంలోనే అత్యుత్తమ టైలర్లం. మేము కుట్టిన బట్టలు కేవలం తెలివైన వారికి మాత్రమే కనిపిస్తాయి. అంతేకాని నీలాంటి తెలివి తక్కువ వాళ్ళకి కాదు. తెలివి తెచ్చుకో, అప్పుడు నీకు నీ షర్ట్ కనిపిస్తుంది. అవును అవును, ఇది చాలా బాగుంది. అలా వాళ్లు ఎంత ప్రసిద్ధి చెందారంటే ఎంపరర్కి కూడా వాళ్ల గురించి తెలిసింది. ఎంపరర్ వాళ్ల పనితనం గురించి చాలా గొప్పగా విన్నాడు. అందుకే ఆ టైలర్లతో బట్టలు కుట్టించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ టైలర్ని నా కోటకి పిలిపించండి. మీరిద్దరూ నా కోసం కొన్ని బట్టలు కుట్టాలని కోరుకుంటున్నాను. ఇలాంటి అవకాశం దొరకడం నిజంగా మా అదృష్టం మహారాజా. మేము మీకోసం చాలా ఉత్తమమైన, ఎంతో అందమైన బట్టల్ని కుడతాం మహారాజా. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి ఈర్ష్యపడతారు. కానీ మహారాజా, మా బట్టలకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఏంటది? కేవలం సమర్థులు, తెలివైన వాళ్లు మాత్రమే వాటిని చూడగలరు. అసమర్థులు, తెలివి తక్కువ వాళ్లు వాటిని చూడలేరు. ఎంపరర్ తన మనస్సులో ఇలా అనుకున్నాడు, ఈ విధంగా తన మంత్రుల్లో ఆ ఉద్యోగం చేసే అర్హత ఎవరికి ఉందో తెలుస్తుంది అని. మాకు కొన్ని అత్యుత్తమమైన పట్టుబట్టలు, అలాగే చక్కటి దారాలు కావాలి. మాకు కొన్ని మగ్గాలు, ఇంకా కొన్ని రోజుల సమయం కావాలి. అప్పుడే మహారాజు ఎప్పుడూ వేసుకోని విధంగా అద్భుతమైన బట్టలు కుట్టగలం. ఎంపరర్ వాళ్లకి చాలా ధనాన్ని ఇచ్చాడు. పైగా తన మనుషులకి గట్టిగా చెప్పాడు, వాళ్ల పని పూర్తయ్యేంత వరకు వాళ్లకి భంగం కలిగించొద్దు అని. ఆ మోసగాళ్లు ఆ పట్టు వస్త్రాలు, పట్టుదారాలు అన్ని వాళ్ల సంచుల్లో పెట్టేసుకున్నారు. వాళ్ల గదిలో మగ్గాలు ఏర్పాటు చేసి బట్టలు నేస్తున్నట్టు నటించడం మొదలుపెట్టారు. ఎంపరర్ మంత్రులందరూ ఆ బట్టల గురించి విని చాలా భయపడ్డారు. నీ సంగతేంటి? వాళ్ళు కుట్టిన బట్టలు నువ్వేమైనా చూసావా? నేను వాటి గురించి విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. మనకి ఎంపరర్ బట్టలు కనిపించకపోతే ఇంతకు మన పరిస్థితి ఏంటి? మన ఉద్యోగాలు పోతాయేమో. అలా కొన్ని రోజులు గడిచాయి. ఎంపరర్ తన ముఖ్యమంత్రిని పిలిపించి ఆ టైలర్ల పని ఎంతవరకు వచ్చిందో కనుక్కోమన్నాడు. ఆ ముసలి మంత్రి ముందు చాలా భయపడ్డాడు. కాని ఎంపరర్ చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. వెంటనే ఆ టైలర్స్ గదికి వెళ్లాడు. టైలర్ల గదికి వెళ్లగానే ముఖ్యమంత్రి అనుకున్నాడు, ఎంపరర్ నన్ను ఎరకాటులో పడేశాడు. నాకు గనుక ఆ బట్టలు కనిపించకపోతే ఎంపరర్ నన్ను నా ఉద్యోగంలోంచి తీసేస్తారు. ముఖ్యమంత్రి ఆ గదిలోకి వెళ్లి వాళ్ళిద్దరూ మగ్గం మీద పనిచేయడం చూశాడు. కాని అక్కడ వాళ్లు నేస్తున్న బట్టలేమీ కనిపించలేదు. ఆ టైలర్లిద్దరూ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఎంపరర్ కోసం వాళ్లు తయారు చేసిన బట్టలు అతనికి చూపించారు. నిజానికి వాళ్ల చేతుల్లో అసలేమీ లేదు. కాని ముఖ్యమంత్రికి మరో దారేమీ లేదు, ఆ బట్టల్ని మెచ్చుకోవడం తప్ప. అతను ఎంపరర్ దగ్గరికి తిరిగి వచ్చాడు. నీకవి ఎలా అనిపించాయి? చాలా అద్భుతంగా ఉన్నాయి మహారాజా. వాళ్ళు మీకోసం భలే చక్కటి బట్టలు కుట్టారు. మహా అద్భుతం. ఎంపరర్ చాలా సంతోషించాడు. కొన్ని రోజుల తర్వాత అతను తన సభలోని వారిని ఆ టైలర్లు ఎలా కుడుతున్నారో చూసిరమ్మని పంపాడు. వాళ్లు కూడా గదిలోకి వెళ్లారు.
టైలర్లు వాళ్ళకి బట్టలు చూపించారు. వాళ్ళ బట్టల మీద వేసిన డిజైన్లని చాలా మెచ్చుకున్నారు. మేము మహారాజు గారి కోసం మాకు తెలిసిన మంచి డిజైన్లు అన్నీ వేశాం. దయచేసి బట్టల డిజైన్లు చూడండి. ఇవి మహారాజు గారికి చాలా బాగుంటాయి. ఆ సభ సభ్యులిద్దరికీ ఏమీ అర్థం కాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆ టైలర్ల చేతులు అసలేమీ కనిపించలేదు. వాళ్ళు ఎంపరర్ దగ్గరికి అయోమయంగా తిరిగి వచ్చారు. చెప్పండి, నా కొత్త బట్టలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి మహారాజా. మేం మా జీవితం మొత్తంలో అంత అందమైన బట్టలు ఇంతవరకు ఎప్పుడూ కూడా చూడనేలేదు. మీరు ఇంతవరకు ఎప్పుడు వేసుకొని చాలా అద్భుతమైన బట్టలు మహారాజా. అద్భుతం. బట్టలు ఎప్పుడు సిద్ధమవుతాయో అడగండి. నాకు మగ్గం మీద నుంచి తీసే ముందే నేను ఆ బట్టలు చూడాలనుకుంటున్నాను. ఆ టైలర్లు ఎక్కడైతే బట్టలు కుడుతున్నారో ఆ గదిలోకి వెళ్ళాడు ఎంపరర్. స్వాగతం మహారాజా. మీ పని పూర్తయిపోయినట్టేనా? అయ్యింది మహారాజా. మీ బట్టలన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇవిగో చూడండి. అలా చెప్తూ ఆ టైలర్లు గాల్లో చేతులాడించారు, ఏదో వాళ్ళు బట్టలు పట్టుకున్నట్టు. వాళ్ళు ఆ ఎంపరర్ కోసం కుట్టిన కొత్త బట్టల యొక్క అందాన్ని వివరించారు. కాని ఎంపరర్కి ఏమీ కనిపించలేదు. తన మనసులో ఇలా అనుకున్నాడు, నాకేమీ కనిపించడం లేదు. అంటే దీనర్థం నేను నా పదవికి అర్హుణ్ణి కాదనా? ఇలా అయితే నేను నా సింహాసనం పోగొట్టుకుంటానేమో. మహారాజా, మేము మీ ఉత్తరీయం మీద ఎంతో అందంగా వేసిన కళాఖండం మీకు నచ్చిందా? దయచేసి ఒకసారి చూడండి. అవును అవును, అది నిజంగా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. నా దగ్గర లాంటి ఉత్తరీయం అసలు లేనే లేదు. ధన్యవాదాలు మహారాజా. నా కొత్త బట్టలు ఎప్పటికల్లా సిద్ధం అవుతాయి? ఇవి ఎప్పుడెప్పుడు వేసుకుందామా అనిపిస్తుంది. కేవలం మరో 2 రోజులు మాత్రమే. ఎంపరర్ వాళ్ళకి 2 రోజుల గడువిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఎంపరర్ మనుషులు కొంతమంది ఆ టైలర్లను గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ సూదులో ఏ దారం లేకుండా బట్టలు కుడుతున్నట్టు నటించారు. ఎంపరర్ మనుషులకి అదంతా చూసి అసలేమీ అర్థం కాలేదు. ఎంపరర్ కొత్త బట్టల గురించి రాజ్యం మొత్తం తెలిసిపోయింది. రాజ్యంలోని జనమందరూ ఎంపరర్ కొత్త బట్టలు చూడ్డం కోసం ఎదురుచూశారు. 2 రోజుల తర్వాత ఎంపరర్ టైలర్ల దగ్గరకు వచ్చాడు. నా కొత్త బట్టలు సిద్ధమయ్యాయా? సిద్ధంగా ఉన్నాయి మహారాజా. ఇవిగోండి ఇక్కడున్నాయి. మీరివి వేసుకోగానే మీరు ప్రపంచంలో అందరికంటే చాలా అందంగా కనిపిస్తారు. ఇవిగో వేసుకోండి. మీరు మీ బట్టలు తీయండి మహారాజా. ఎంపరర్ తన బట్టలు విప్పేశాడు. తర్వాత ఆ టైలర్లిచ్చిన బట్టలు వేసుకున్నాడు. అవి వేసుకున్న తర్వాత ఎంపరర్ తను ఎలా ఉన్నాడో చూసుకోవడానికి అద్దం వైపు తిరిగాడు. చూసారా, మీకు మీ బట్టల బరువు కొంచెం కూడా తెలీదు, ఎందుకంటే అవి సాలిగూడంత తేలికగా ఉంటాయి. ఏమంటారు మహారాజా? అవును అవును, ఇది నిజంగా చాలా అందంగా ఉంది. మంచి పని చేశారు మిస్టర్ ముఖ్యమంత్రి గారు. ధన్యవాదాలు మహారాజా. అంతఃపుర సైనికులిద్దరూ ఎంపరర్ ఉత్తరీయంని పైకి పట్టుకున్నారు. ఏదోలా అతని వెనక వెళ్లారు. అలా రాజ్యంలో ఒక ఊరేగింపులా ఏర్పాటు చేశారు. ఎంపరర్ జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్లాడు. రాజ్యంలోని ప్రజలందరూ ఎంపరర్ కొత్త బట్టల్ని చూశారు. అందరూ ఆ బట్టల్ని మెచ్చుకున్నారు. ఎంపరర్ ఆ పొగడ్తలకి చాలా సంతోషించాడు. ఆ ఊరేగింపు రాజ్యం నడిబొడ్డుకు రాగానే ఒక చిన్న అమాయక బాబు ఎంపరర్ని చూసి గట్టిగా అరిచాడు. అతను లోదుస్తులు తప్ప ఇంకేమీ వేసుకోలేదు. మౌనంగా ఉండు. ఎందుకు మిత్రమా? తినకి నిజం చెప్పే ధైర్యం ఉంది, అది మనకి లేదు. అంటే నువ్వు నాకు ధైర్యం లేదంటున్నావా? నీకు ధైర్యం ఉంటే నువ్వు చూస్తున్న నిజాన్ని చెప్పు. ఎంపరర్ అసలు ఏమీ వేసుకోలేదు, ఆయన నగ్నంగా ఉన్నారు. ఎంపరర్ అది విని ఆశ్చర్యపోయాడు. పైగా తన ఆశ్చర్యానికి వెంటనే అక్కడ నిలబడి ఉన్న జనమందరూ ఎంపరర్ యొక్క కొత్త బట్టల గురించి అరవటం మొదలుపెట్టారు. ఎంపరర్ చాలా సిగ్గుపడ్డాడు. కాని అతను వెంటనే ఊరేగింపు వదిలి వెళ్లలేకపోయాడు. అతని మంత్రులందరూ అబద్ధాలు చెప్పి అతని బట్టల్ని మెచ్చుకున్నారు. రాజు తన బట్టల గురించి నవ్వుతున్న జనాలని అస్సలు పట్టించుకోలేదు. దానికి బదులు అతను ఇంకా గర్వంగా నడిచాడు. అతని సైనికులిద్దరూ అతని వెనకాలే నడిచారు. ఎంపరర్ నడుస్తుంటే అక్కడ నిలబడి ఉన్న జనం మొత్తం గట్టిగా నవ్వారు.